నాన్నగారు టీచరు, కానీ మా నాన్న కంటే మా నాయనమ్మ ద్వారా నేను ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యాను. మా నాన్న టీచరు, అదే స్కూల్లో నేను వెళ్ళేవాడిని, పాఠాలు చెప్పేవారు. కానీ మా నాయనమ్మ చదువుకోలా, మా నాన్న చదువుకొని. ఎందుకు అంటే ఇది కొంచెం ముందు చెప్తే నీకు అర్థమవుతుంది తర్వాత నా జీవితం ఎలా ప్రభావితమైంది. అప్పుడే నాకు తెలియకుండానే మా నాన్నమ్మ వాక్కు లోతుగా నన్ను ప్రభావితం చేసింది. చదువుకోకపోయినా చదువుకున్న మా నాన్నగారి మాట కొంచెం 50% నన్ను ప్రభావితం చేసింది, 100% చేయాల. మా నాన్న చెప్పింది మర్చిపోయేవాడిని, కానీ మా నాన్నమ్మ చెప్పింది ఇప్పటికి, ఈ రోజుకి, ఈ క్షణానికి, అప్పుడు నా అంత చిన్న వయసులో చెప్పింది ఇప్పటికీ నాకు చాలా లోపల తెలియకుండానే నేను ఆత్మని తెలియదు, జ్ఞానమని తెలియదు, సత్యమని తెలియదు, కానీ మా నాన్నమ్మ వాక్కు రోజు రోజుకి నన్ను అంతగా ప్రభావితుని చేసింది, ఆకర్షితుని చేసింది. ఏదో ఒక బలమైన శక్తి రోజు రోజుకి నన్ను ప్రేరేపిస్తుంది. నేను కూడా చాలా బలవంతంగా శక్తివంతుని అవుతున్నాను అన్నది నాకు లోపల అర్థమవుతుంది. సో ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. 10వ తరగతి వచ్చేసింది. దాని తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాను. ఈ లోపల ఈ భగవద్గీత భాగవత సప్తాహాలు నిర్వహించడానికి వ్యాసాశ్రమం, విజయానందగిరి స్వామి, విజయప్రకాశానంద, దయానందగిరి స్వాములు మా ఊరికి వస్తుండేవారు. మా నాయనమ్మ భోజనాన్ని కొరకు వాళ్ళని తీసుకువస్తూ ఉండేది. అలా స్వామీజీలతో పరిచయం ఏర్పడి ఇలా సెలవులు వచ్చినప్పుడు ఆశ్రమాలకు వెళ్ళడము, వాళ్ళతో సాంగత్యం చేయడము, వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు చదవడము. అలా మొట్టమొదటిసారిగా నాకు ఇచ్చిన ఒక మొట్టమొదటి పుస్తకం ఏంటి అంటే వివేకానంద జీవిత చరిత్ర. అది చదివాను. దాని తర్వాత రెండో బుక్ ఇచ్చింది ఏంటి అంటే ఆదిశంకరుల జీవిత చరిత్ర. రెండు చదివిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పుడే మనం కూడా సన్యాసి కావాలి. ఏం కావాలి? మరి ఎందుకు వాళ్ళు ఇచ్చారో, మొదటి బుక్ వివేకానంద, రెండో బుక్ శంకరాచార్యులు, ఇద్దరు సన్యాసులే. వాళ్ళ జీవితం చరిత్ర చదివిన తర్వాత నేను కూడా సన్యాసి కావాలి మా నాయనమ్మకి చెప్పింది. మా నాయనమ్మ ఓకే, వెరీ గుడ్, శబాశ్రా, నీకు ఈ ఆలోచన వచ్చిందండి, హ్యాపీ. మా నాన్న అంటాడు, ఏంటి వాడిని అంత ప్రోత్సహిస్తున్నావు, ఎలా సన్యాసి అవుతాడు అర్థమంట. మనకిద్దరు ముగ్గురు మనవాళ్ళు ఉన్నారు, ముగ్గురు మనవాళ్ళు ఒకరు సన్యాసి అవుతుంటే ఆహ్వానించాలి, సంతోషించాలి మా నాయన. సరే చివరికి చెప్పాను కదా, మా నాన్నమ్మ మాటే చెల్లుతుంది. సో అన్న తర్వాత ఒప్పుకున్నారు. సో అలా 1889, అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. సో 19 సంవత్సరాల వయసులో నేను బ్రహ్మచారిగా నా జీవితం ప్రారంభం.